రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన యాక్షన్ తీసుకునే అధికారాలు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, లోకల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయని చెప్పేసి ఎన్ఎంసీ 34 చెప్తుంది. సో ఎన్ఎంసీ 54 ఏం చెప్తుందంటే వీ కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్, ఒక విజిలెన్స్ ఆఫీసర్ మనం అపాయింట్ చేసుకొని అతనితోని మనం రైట్స్ అంటే తనిఖీలు చేసి అక్కడ ఉన్న ఎవిడెన్స్లు అంటే క్వాక్స్ ఎవరైతే నకిలీ విధులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్, వాళ్ళు ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన, ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత ఆ క్లినిక్ ఫొటోస్ కానీ అడ్మిట్ చేసినటువంటి ఫొటోస్ అవన్నీ తీసుకొని మనం వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ 3454 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఫైన్ అని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగానే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనేటువంటి తెలంగాణనే కాదు ఎన్ని స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఆ పవర్స్ ఉన్నాయని చెప్పేసి మేము దాని ప్రకారంగానే యొక్క రైట్స్ తర్వాత యాక్ట్ ప్రకారం వారిపైన నకిలీ వైద్యులపైన యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికీ 50 పైగా ప్రొసీడింగ్స్లో ఉన్నాయి, 30 పైగా ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాయి. హైదరాబాద్లో నిన్న ఆఫీస్ పేట పోతే ఆఫీస్ పేటలో దాదాపు ఒక గల్లీలో 50 క్వాక్స్ క్లినిక్స్ ఉన్నాయి. వాళ్ళు మేము ఓటీవీఎస్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ రాయాలన్నా కూడా, ప్రిస్క్రిప్షన్ చేయాలన్నా కూడా క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రం అధికారులు ఉన్నాయి. ఎందుకంటే పారాసిటమాల్కి మనం దాని మెకానిజం యాక్షన్ ఏంది, దాని డ్రగ్ డోసేజ్ ఏంది, అది బాడీ లోపల ఏ రకంగా పనిచేస్తున్నది క్వాలిఫైడ్ డాక్టర్కి ఐడియా ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క కమిటీస్ ప్రకారం ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికి ఆర్ఎంపీ ఒక క్వాక్ గంట లోపల 7 ఇంజెక్షన్స్ ఇస్తే అతను అక్కడ కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయినాడు. మంచిర్యాల లోపల ఒక పాప 10 years పాప ఇట్లనే స్టిరాయిడ్స్ ఇవన్నీ ఇస్తే ఆమె కార్డియాక్ అరెస్ట్ అయింది. ఖమ్మం లోపల క్వాక్ ఏం చేశారు, శుంఠి చేస్తాం కదా అది, సో అది చేసేసి కంప్లీట్ మర్మాంగానే కంప్లీట్ కట్ చేశాడు. సో ఇట్లా అడ్వాన్స్గా ఈ నెల రూపంలో మనకి ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మెయిన్గా ద గ్లోబల్ థ్రెట్ ఏంటంటే వాళ్ళు ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ ఇస్తూ, హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇస్తూ, స్టిరాయిడ్స్ ఇస్తూ, ప్రొసీజర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఆలోచించి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళండి. మీ పిఎస్సీ దగ్గర కొత్త మెడికల్ ములుగులాంటి పెరిఫెరల్ కూడా కొత్త మెడికల్ వచ్చాయి. ఇక్కడ ఆల్ స్పెషాలిటీస్ అందుబాటులో ఉంటాయి. సో అక్కడ జూబ్లీ పోలీస్ స్టేషన్లో 2 నకిలీ డాక్టర్లను వాళ్ళు రిమాండ్ పంపించారు. వాళ్ళు అలాగే చెంచలో జైలుకి వెళ్ళారు. ఇంతవరకు వాళ్ళు బెయిల్ రాలేదు. సో డెఫినెట్గా నకిలీ వైద్యులు ఇప్పటి నుంచి ఆలోచన చేయాలి. వాళ్ళు ఇప్పుడు చేసింది అయిపోయింది, కొత్త మెడికల్ వచ్చేసి సంవత్సరాలు 20,000 మంది ఎంబీబీఎస్ బయటకు వస్తూ ఉన్నారు. నకిలీ వైద్యులు అవసరం లేదు ఇంకా. సో కాబట్టి నకిలీ వైద్యులు కూడా అన్ని క్లినిక్ క్లోజ్ చేసుకోండి, చేసేసి ప్రజలు కూడా కరెక్ట్గా ఆలోచన చేసుకుని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గర వెళ్ళి వైద్యాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.